గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో ఇంతకుముందే 2026 నుండి 2027 మధ్య కాలంలో ఫలితాలు ఎలా ఉంటాయో వివరించాను. అయితే అందులో ఆదాయ వ్యయాల గురించి ప్రస్తావించలేదండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మెయిన్ పాయింట్స్ ఏవి, అలాగే ఆదాయం వ్యయాల గురించి కూడా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. 2026 నుండి 2027 మధ్య సమయంలో మిథున రాశి వారికి ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బాగానే సంపాదిస్తారు. అయితే ఖర్చుల విషయంలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ సంవత్సరంలో మీ పైన ఉన్నటువంటి బాధ్యతలను చాలా వరకు పూర్తి చేస్తారండి. అంటే గత సంవత్సరంతో కనుక పోల్చుకున్నట్లయితే, గత సంవత్సరం అనే కాదు ఇంతకు ముందు కాలాన్ని కనుక పోల్చుకున్నట్లయితే అప్పటికంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో కుటుంబ బాధ్యతలను చిన్నవారైనా పెద్దవారైనా తలపైన వేసుకుని మీ పైన ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని సక్రమంగా నిర్వర్తిస్తారండి. ఈ సంవత్సరంలో మీకు ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7 అండి. ముఖ్యమైన పాయింట్స్ని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో జనవరి నుండి, అంటే ఇప్పుడే ఈ ఫలితాలను విడుదల చేస్తున్నాం కాబట్టి జనవరి నుండి వివరిస్తున్నాం. 2026 జనవరి నుండి 2026 మే వరకు మీకు ఒకలా ఉంటుందండి. 2026 మే నుండి అక్టోబర్ వరకు ఇంకొకలా ఉంటుంది. అక్టోబర్ నుండి ఈ సంవత్సరం చివరి వరకు ఇంకొకలాగా ఉంటుందండి. అయితే ముందుగా జనవరి నుండి మే మాసం వరకు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా అయితే స్థిరత్వం అనేది లభిస్తుందండి. మే మాసం వరకు 2026 సంవత్సరంలో ఆదాయ మార్గాలు అనేవి బాగుంటాయి. అయితే ఆదాయ పరంగా మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే సంపాదన అయితే మే మాసం ముందు బాగుంటుందండి. మే మాసం నుండి అక్టోబర్ మాసం వరకు కూడా సంపాదన బాగానే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికి అక్టోబర్ తర్వాత నుండి ఆర్థిక ప్రవాహం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగటం కానీ, లేదా మీరు గతంలో తీసుకున్నటువంటి లోన్లను తిరిగి చెల్లించాల్సి రావటం కానీ, పాత పెట్టుబడుల విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవటం కానీ ఇలాంటివి జరుగుతాయి. అంటే ధన వ్యయం అనేది మీకు ముఖ్యంగా ఈ సంవత్సరం స్టార్టింగ్లో కంటే కూడా అక్టోబర్ మాసం తర్వాత నుండి 2026 అక్టోబర్ నుండి ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మిథున రాశి వారు స్టార్టింగ్లో మీకు ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, మీరు అనుకున్నంత సంపాదించినప్పటికీ కూడా కట్టలు డబ్బులు సంపాదిస్తారని నేను చెప్పట్లేదండి. అంటే సంతృప్తికరంగానే సంపాదిస్తారు కష్టపడినట్లయితే. అయితే స్టార్టింగ్లో మీరు పడిన కష్టానికి అక్టోబర్ మాసం తర్వాత మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే అది నిల్వ ఉంటుంది, లేదంటే వృధాగా ఖర్చు అయిపోతుంది. మే మాసం వరకు ఆర్థిక పరంగా బాగుంటుందండి. అయితే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయంలో, పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలను తీసుకునే విషయంలో మాత్రం ముందుగా నిపుణుల యొక్క సలహాలను తీసుకోవటం మంచిదండి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటుగా మిథున రాశి వారికి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. బాధ్యతలు అనేవి చిన్నవారికైనా పెద్దవారికైనా సరే మిథున రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయండి. అంటే ఈ సంవత్సరంలో తీరిక అనేది ఉండదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి సరైన సమయంగా చెప్పవచ్చు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి సైతం మే మాసం వరకు మీరు జాగ్రత్తగానే ఉండాలి. ఆర్థిక ప్రవాహం అలాగనే ఉంటుంది, అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబ పరంగా అయితే మే మాసం వరకు మిథున రాశి వారి యొక్క మాటే నెగ్గుతుంది. కానీ
మీ పైన మానసిక ఒత్తిడి పెరగటం వల్లో లేదా మీలోనే అహంకారం పెరగటం వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు కుటుంబ సభ్యులతో. వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయండి. ఎందుకంటే గురువు జన్మంలో ఉండి 7వ ఇంటిని వీక్షిస్తాడు. 7వ ఇల్లు అనేది కలత్ర స్థానం అవుతుంది, వివాహానికి సంబంధించినది. కాబట్టి వివాహ విషయంలో అయితే అడ్డంకులు అనేవి స్టార్టింగ్లో ఉండవు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో మే మాసం ముందు వరకు అయితే బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారు బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ జీవన శైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవటం మంచిదండి. కేవలం సంపాదన పైనే, కెరీర్ పైనే లేదా కుటుంబ సభ్యులపైనే దృష్టి పెట్టకుండా గృహీలు సైతం అండి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీరు బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాయామం చేయండి, రోజు కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేయండి, నడవటం మంచిది. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం. జనవరి నుండి మే మాసం వరకు కాలం అయితే బాగానే ఉంటుందండి, ఎబో యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. 2026 మే నుండి అక్టోబర్ వరకు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది ఇంతకు ముందు కంటే బాగుంటుంది. ధనస్థానంలో గురువు ప్రవేశం తర్వాత ఊహించని ధనలాభాలు, వారసత్వ ఆస్తులు కానీ, భూముల నుండి ఆదాయం లభించటం, రుణ సమస్యలు అనేవి తీరటం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, జీతంలో పెరుగుదల ఉండటం, వ్యాపారంలో భారీ లాభాలు రావటం, కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారికి కొత్త కాంట్రాక్టులు లభించటం కానీ. అయితే శని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే శని 10వ స్థానంలో ఉన్నాడు కదా, 10వ స్థానం అనేది వృత్తికి సంబంధించినదండి. కాబట్టే నేను స్టార్టింగ్ నుండి వృత్తిలో కాస్త ఒత్తిడి ఉంటుంది అని చెప్తున్నాను. శని ఏమి చెడ్డగ్రహం కాదండి. శని ఎక్కడైతే ఉంటాడో అక్కడ క్రమశిక్షణను కోరుకుంటాడు, ఎక్కువగా కష్టపడటాన్ని కోరుకుంటాడు. ఉచితంగా ఏదీ రాదండి. కాబట్టి వృత్తిపరంగా మీరు ఎంత కష్టపడితే శని మీకు అంత ప్రతిఫలాన్ని అందిస్తాడు. అయితే బాధ్యతలు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. మే నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో మీ పైన బాధ్యతలు పెరిగినా ఉద్యోగపరంగా స్థిరత్వం ఉంటుంది. దానితో పాటుగా పని భారం కూడా కాస్త పెరుగుతుందండి. అయినప్పటికీ కూడా ఆర్థిక బలం అనేది సమయంలో మీకు సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ పరంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారండి. మీ మాట తీరు కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే 2వ స్థానం అనేది వాక్కుకు సంబంధించినది, మాటకు సంబంధించినది. శుభగ్రహమైనటువంటి గురువు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. 2026 అక్టోబర్ మాసం తర్వాత మాత్రం గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు, తిరోగమనంలో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో అక్టోబర్ మాసం తర్వాత నుండి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మిథున రాశి వారు స్టార్టింగ్ నుండి జనవరి నుండి అక్టోబర్ మాసం వరకు మీరు కూడబెట్టింది ఒక లెక్క అయితే, అక్టోబర్ మాసం తర్వాత ఆర్థికపరమైనటువంటి విషయాలలో, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో జాగ్రత్తగా ఉండటం ఇంకొక లెక్క. ఎందుకంటే పాత సమస్యలు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఊహించని ఖర్చులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు అక్టోబర్ మాసం తర్వాత నిల్వ ధనాన్ని చేతిలో ఉంచుకోవద్దండి, ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవ్వరికీ కూడా హామీలు ఇవ్వటం కానీ, ఎవరో ఏదో చెప్పారు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టడం కానీ, ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనుకుంటే అక్టోబర్ మాసం తర్వాత పెట్టుకుంటే మాత్రం మీ స్థాయికి తగ్గట్లుగానే చేసుకోవటం మంచిది. ఉద్యోగంలో పాత బాకీలు కానీ, పెండింగ్లో ఉన్న పనులు కానీ పూర్తి చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో అక్టోబర్ మాసం తర్వాత మిథున రాశి వారు కొద్దిగా కష్టపడాలండి. అలాగే నిర్ణయాలను తీసుకునే విషయంలో కూడా ఆలస్యం జరగటం, తప్పుడు నిర్ణయాలను తీసుకోవటం కానీ, దానివల్ల నష్టపోవటం కానీ జరగవచ్చు. కుటుంబ పరంగా గతంలో పరిష్కారం కాని చిన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అక్టోబర్ మాసం తర్వాత మళ్ళీ అవి పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా తగువులు తగాదాల విషయంలో మిథున రాశి వారు దయచేసి అక్టోబర్ మాసం తర్వాత మధ్యలో వేలు పెట్టవద్దండి. ఇంట్లో ఏది జరిగినా, కుటుంబ సభ్యులతో ఏది జరిగినా, చుట్టుపక్కల వారితో ఏది జరిగినా సహనంతో వ్యవహరించడం ముఖ్యం. ఎందుకంటే అక్టోబర్ నుండి 2027 సంవత్సరం ఉగాది ముందు సమయం వరకు, ముఖ్యంగా జనవరి మాసం వరకు, అక్టోబర్ నుండి 2027 జనవరి మధ్య కాలంలో ఎక్కువగా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా వ్యయాలు ఎక్కువగా ఉంటాయి లాభాల కంటే కూడా.
మీరు ఎక్కువగా సుఖపడేది అక్టోబర్ మాసం ముందేనండి, ముఖ్యంగా ఆర్థిక పరంగా. అక్టోబర్ మాసం తర్వాత మాత్రం కొద్దిగా టైం అనేది ఆపోజిట్గా నడిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం బాగుందనుకోండి, మీ లగ్న కుండలు బాగుంటే పర్వాలేదు, లేదంటే కొద్దిగా అవమానాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారికి 2026 సంవత్సరం ఓవరాల్గా అయితే బాగానే ఉంటుంది, కానీ అక్టోబర్ తర్వాత మాత్రం కాస్త జాగ్రత్తలు అవసరమే. కాబట్టి ఆ సమయంలో శని ప్రభావం తగ్గటానికి, గురు ప్రభావం తగ్గటానికి పసుపు రంగు వస్త్రాలను ధరించటం, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, శని ప్రభావం తగ్గటానికి శనివారం నాడు నువ్వులను దానంగా ఇవ్వటం, హనుమంతుణ్ణి పూజించటం మంచిదండి. ఒకవేళ మీరు చదవగలిగితే ప్రతి బుధవారం నాడు లేదా మీకు కుదిరిన బుధవారం నాడు విష్ణు సహస్రనామాన్ని పఠించటం సర్వ శుభకరంగా చెప్పవచ్చండి. అలాగే ఒకవేళ మిథున రాశి వారికి వారు జన్మించిన నక్షత్రం రాసే కాకుండా వారు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక తెలిసినట్లయితే, కరెక్ట్గా తెలిస్తే జన్మ వివరాలు, మీ లగ్న కుండలి ప్రకారం నక్షత్రం రాశి బట్టి కాకుండా లగ్న కుండలి ప్రకారం ఏ గ్రహం బలపడితే జీవితంలో భవిష్యత్తులో మీకు శుభం జరుగుతుందో, ఆటంకాలు తగ్గుతాయో, ఆ యోగకారకుడికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని, జాతక రుద్రాక్షను ధరించినట్లయితే జీవితంలో ఆటిపోట్లు అనేవి తగ్గుతాయి. ఒకవేళ మీకు అలాంటి సర్టిఫైడ్ జాతక రత్నాలు, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అంటే మాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి.